వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్రం. మనం ఈ రోజు ఉన్న గోల్కొండ బోనాల దగ్గర చూస్తున్నాం కదా, తొలి బోనం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అసలు ఎంత ఘనంగా, ఎంత ఉచ్ఛ్వాసంగా, ఎంత భక్తుల రద్దీతో అయితే నిండిపోయి ఉంది. నాతో పాటు మీకు ఈ బోనాలు పూర్తిగా కవరేజ్ని కంప్లీట్ చేస్తా. చలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎలా జరుగుతుంది మనకి తొలి బోనం కదా ఈరోజు? బోనాల శుభాకాంక్షలు. మొట్టమొదలు తొలి బోనం అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ఎంతో రంగరంగ వైభవంగా బోనాలు జరుపుకుంటున్నాము. అందరూ ఆయు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనకి ఏ టైం దాకా జరుగుతుంది బోనం? ఇవాళ మొత్తము ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారు నిండుగా గుళ్ళె ఉంటుంది. ఏ టైంలో తీసుకుపోయినా అమ్మవారికి కోపం రాదు. మన మీద ఎన్ని రోజులకైనా సంతోషంగానే చూస్తుంది. ఆషాఢ మాసం మొదలైందంటే శ్రావణ మాసం పడేదాకా బోనాలు స్టార్ట్ నడుస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ ఈ బోనం మనకి ఈ టైంకి అర్పించాలన్న టైం ఏమైనా ఉందా? ఇక బోనాలు అంటే ఒక 9 గంటల దాకా గుడి కుళ్ళు ఉంటుంది. 9 అయిన తర్వాత గుడి బంద్ చేస్తారు. ఇక గుడి బంద్ అయినాక ఇక్కడ ఉండనీకే సౌకర్యం లేదు కదా, ఇంటికి వెళ్తారు. మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ బోనాలు చేసుకుంటారు. 7 వారాలు జాతర సాగుతుంది. మనకి తర్వాత ఎక్కడ స్టార్ట్ అవుతుంది బోనం? ఇక్కడ గోల్కొండ జగదాంబిక జాతర అయిన తర్వాత నెక్స్ట్ వారము బల్కంపేట జాతర, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, బల్కంపేట జాతర అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ మహంకాళి జాతర, సికింద్రాబాద్ బోనాలు అయిన తర్వాత ఓల్డ్ సిటీ మొత్తం బోనాలు జరుగుతాయి. మనకి లాస్ట్ ఇయర్ బోనానికి ఈ ఇయర్కి బోనానికి ఏమైనా డిఫరెంట్ కనబడుతుందా? లాస్ట్ ఇయర్ బాగానే ఉండే, ఈసారి ఇంకా బాగా చేస్తారు, ఘనంగా చేస్తారు. సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. భక్తుల రద్దీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా, అలాగే ఉన్నారా? భక్తులు ఇంకా పెరగడమే కానీ తగ్గడం లేదు. అమ్మవారు గోల్కొండ మాత, ఆమె ఎట్లయినా విలిపించుకుంటుంది. ఆమె దీవనార్థి ఇంటింటికి తలపైన ఉంది కాబట్టి సంతోషంగా కాపాడుతుంది. మన కష్టాలన్నీ గట్టెక్కిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె దగ్గరికి రావాల్సిందే. అంటే మనం ఇంటి నుంచి బోనం మొక్కుకుంటేనే తీసుకురావాలా, లేదా నార్మల్గా అయినా తీసుకురావచ్చా? మొక్కుకుంటూ అని ఏం లేదమ్మా. పూర్వీకుల సంధి ఆషాఢ మాసం అందు గాయి గత్తర ఏది తలగొద్దని చెప్పి మన పిల్ల పాపలు దొడ్డి దూరణము పాడి పశువులు అందరూ చల్లంగా ఉండాలని చెప్పి ఆమెకు బోనం సమర్పించుకుంటాం. ఖచ్చితంగా బోనాలు చేస్తే మన కష్టాలన్నీ దూరం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు తొలి బోనం కదా, ఎట్లా ఉంది ఇక్కడ హడావుడి మొత్తం? తొలి బోనం జాతర అంటేనే మాది జాతర. అమ్మవారికి కుమ్మరులమే ముందు కుండతోటే బోనాలు చేయాలని ఈ కాన్సెప్ట్ తోటి మేమే ఫస్ట్ బోనాలు తీస్తున్నాం. ఫస్ట్ 5 గంటలకు 11 బోనాలు ఎక్కించాం. ఇప్పుడు 500 బోనాలతో ర్యాలీకి వెళ్తున్నాం మేము. ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు. విజయశాంతం వచ్చిపోయింది. పెద్ద ఎత్తున కుమ్మరులే తొలి బోనం, ఎక్కడైనా గుళ్ళే కూడా కుమ్మరులనే పూజారు చేయాలని మాది ఒక డిమాండ్. అంటే మనకి లాస్ట్ ఇయర్ బోనానికి ఈ ఇయర్ బోనానికి ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందా మీకు? ఉంది. పోయినసారి ఒక 51, 101 చేసినాం. ఈసారి 501 బోనాలు తీస్తున్నాం. అంటే మనకి ఈ రోజు టైము, ఈ టైంకి బోనం అర్పించాలి, ఏమైనా టైం ఉందా, టైమింగ్స్? లేదు, పొద్దున ఉదయమే ఫస్ట్ బోనం మాది తొలి బోనము ఒక 5 ఎక్కిచ్చేసాం. నజర్ బోనం అని కుమ్మరులది ఉంటుంది, అది పొద్దున చేసేసాం. అంటే ఇక్కడ బోనం అర్పించాలంటే ఏమైనా టోకెన్ తీసుకోవాలా? అదంతా ఏం లేదమ్మా. బోనాలు అంటే అమ్మవారికి కుమ్మరుల్లే తొలి బోనం ఆషాఢ మాసంలో ఎక్కిస్తాము. ఇది ఆనవాయితీగా తాతల ముత్తాతల నుంచి మా కులదైవం ఆమె అమ్మవారు. ఎవరు కానీ మేము ఇక్కడ ప్రతి సంవత్సరం గోల్కొండ ఇక్కడ మా ఉన్న కుల సంఘం తరపున, రాష్ట్ర సంఘం తరపున అందరం కలిసి ఈ బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కుమ్మరులు ఏదైతే ఉన్నారో ప్రతి గుళ్ళల్లో పూజారులుగా ఒక దేవదాల శాఖల ఒక డైరెక్టర్గా కార్పొరేషన్ల పదవులు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు వచ్చిపోయాడు, ఎమ్మెల్సీ విజయశాంతి గారు సుత వచ్చిపోయారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ఈ బోనాలకు వస్తున్నాడు. ఇంకొక 10-15 నిమిషాలలో పొన్నం ప్రభాకర్ గారు సుత వస్తున్నాడని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. చెప్పండి. అంటే మనకి తొలి బోనం స్టార్ట్ అయింది, ఇంకా సందడే తెలంగాణ మొత్తం. అవునండి, తెలంగాణ ఫస్ట్ కుమ్మరి బోనాలు ఎక్కుతాయి గోల్కొండలో, మళ్ళీ ట్యాంక్ బండ్లో కూడా ఎక్కుతాయి. ఇవన్నీ డెకరేషన్ చేసేది మేమే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ డెకరేషన్? తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేస్తున్నాం. మనకి లాస్ట్ ఇయర్ బోనానికి ఏ ఇయర్ బోనానికి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? డిఫరెంట్ అంటూ ఏం లేదు. రోజు రోజుకి పుంజుకుంటుందండి పండుగ అనేది మాత్రము. రోజు రోజు బాగా అవుతుంది పండుగ. ఇది మన రాష్ట్ర పండుగ కాబట్టి వేరియేషన్ అయితే ఏం లేదు.
గవర్నమెంట్ అయితే ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది మాది. అంతే, ఇది ఎనీ టైం ఒక కొత్త ఐటమ్ ఉండాలి. కొత్త ఏం కాదు, కుమ్మరోళ్ళు చెయ్యాలనేసి ఫస్ట్ బోనం కుమ్మరోళ్ళం చేస్తాం. ఇంకా అక్కడ కొన్ని ఏరియాస్ అక్కడ చేస్తారు, కొన్ని ఏరియాస్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు, లేకపోతే అన్ని ఒకే దగ్గర చేస్తుండే. అప్పుడు మనకి భక్తుల రద్దీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుంది? వర్కింగ్ డే కాబట్టి రద్దీ తగ్గింది. చాలా ఉంటుంది, సండే ఉంటాయి. ఇంకా సండే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఈరోజు వర్కింగ్ డే కదా, ప్లస్ స్కూల్ స్టార్ట్ అయినాయి. మనం ఈ రోజు డే మొత్తంలో ఏ టైం వరకు బోనం అర్పించుకోవచ్చు అమ్మవారికి? మొత్తం టైం అంటూ ఏం లేదండి, టైం అంటూ అమ్మవారికి ఏం టైం లేదు, ఏ టైం కానీ సంప్రదించుకోవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే మొత్తం ఆషాఢ మాసం అయిపోయే వరకు ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు. కాకపోతే థర్స్డే, సాటర్డే, సండే 7 వీక్స్ చేస్తారు. అంటే సెకండ్ బోనం కూడా మీరే అక్కడ చేస్తారా? మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్యాంక్ బండ్కి వెళ్తాం. ఇదే రోజు ట్యాంక్ బండ్లో కూడా అవుతాయి, లోయర్ ట్యాంక్ బండ్. అంటే మీరు దీనికి కోసం ఏమైనా దీక్ష ఉంటారా, లేకపోతే ఏమైనా నియమాలు పాటిస్తారా? ఏం దీక్షలు నియమాలు ఏమి ఉండవు, తిని తాగే పండగ కదా. మేకలు కోస్తాం, కోళ్ళు కోస్తాం, నియమాలు ఏమి ఉండవు. అంటే ఈ టైంలో మనకి పోతురాజులు శివశక్తులు చాలా ఇంపార్టెంట్ అంటారా? అవును, ఇంపార్టెంట్. వాళ్ళు ఏంది పండగ ఎట్లుంటుంది? పండుగ లేదు, వాళ్ళు ఏంది ముఖ్యం పండుగ స్టార్ట్ అయింది, గేట్ దగ్గర తొట్టెలలో వస్తున్నాయి. ఇప్పుడు స్ట్రేట్ వచ్చింది. ఈరోజు నైట్ వరకు వస్తాయి. పెద్ద తొట్టెల లంగరౌస్ నుంచి వస్తుంది. ఇప్పుడు గుడి తొట్టెలు అన్నమాట, అది పైన గుడి వాళ్ళ తొట్టెల వస్తుంది, చాలా పెద్దగా భారీ గ్రాండ్గా వస్తుంది తొట్టెలు. అది అంటే ఆన్ ద వేలో ఉందంటున్నారా? అందుకే ఇంకా రాలే, అది ఈవినింగ్ వచ్చేవారికి మీకు ఈవినింగ్ 3-4 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అది ఇక్కడికి వచ్చే వరకు 5-6 అవుతుంది, పైకి వచ్చే వరకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. ఈరోజు మనకి తొలి బోనం కదా, సో ఫస్ట్గా మీకు బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బోనాలు కదా మీకు చూడ్డానికి? చూడడానికి ప్రతి ఇయర్ లాగానే ఉంది, అంగరంగ వైభవంగా అమ్మవారికి ఎప్పుడు తీసేటట్లే మంచిగా బోనాలు తీసుకుంటా కుమ్మరివారి సంఘంతో మంచిగా మాకు అందించినందుకు వాళ్ళకి మంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ఏడాదినే కాదు, కొద్దిగా 20 ఏళ్ళ నుంచి కూడా ఇలా తీయడం జరుగుతుంది. మేమే కానీ జోగినీళ్ళము, శివసత్తులు మాకు ఒక ప్రాముఖ్యత ఇవ్వడము, గవర్నమెంట్ నుంచి మాకు హారత రావడము చాలా మంచిగా ఉంది. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మేము చాలా చాలా రుణపడి ఉంటాం, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలానే భక్తులకి ఎంతో మా అమ్మవారు కోరిన కోరికలు తీర్చు కొండెక్కిన బాధలు తీరుస్తుంది. ఈ గోల్కొండ జగదాంబిక అనేది అమ్మవారు ఇలా నుంచే కాదు, అలనాటి కాలం నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా ఉంది. అప్పటి నుంచైనా మా శివసత్తులు, జోగినీలు ప్రతి ఒక్కరు కూడా బోనాలు చేయడం మంచి అంతా చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బోనాలు ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? అంటే ఇంకా ఎత్తుకోలే కదా, డిఫరెంట్. లాస్ట్ ఇయర్ కొద్దిగా డిస్టర్బెన్స్ లెక్క ఉండే, ఈ ఇయర్ ఇంకా డిస్టర్బెన్స్ అనేది చూడలేదు. ఇంకా బోనాలు ఎత్తుకుంటే కానీ తెలియదండి. అంటే ఇప్పుడు శివశక్తులు ఏమైనా నియమాలు పాటించాలా? నియమాలు పాటించాలంటే ఇప్పుడు మాకు తెలంగాణ యావత్తు దేశంలో మాకు ఒకటే ఈ ప్రాముఖ్యత, గోల్కొండ బోనాలే. కానీ బోనాలు అనగానే మొత్తం ప్రాముఖ్యత. ఇంకా బోనాల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా అమ్మవారిని ఆషాఢం నుంచి స్టార్ట్ కాగానే పల్కంపేట తీరుతో తీస్తూనే ఉంటాం. మంచిగా అలంకరించుకొని అమ్మవారి నైవేద్యం పెట్టుకొని ఆ పచ్చగూర నైవేద్యము ప్రసాదాన్ని తెచ్చుకొని మంచిగా అలంకరించుకొని అమ్మవారి రూపంతో మేము తయారై మంచిగా అమ్మవారి రూపంతో మేము వస్తాము. మంచిగా అమ్మవారి ఆశీస్సులు మాకుంటాయి. అంటే మనకి అమ్మవారిలో చాలా మంది ఉన్నారు కదా, సో ప్రతిసారి ఒక్కొక్క అలంకారం వేసుకుంటారా? ప్రతిసారి ఒక అలంకరణ ఏం లేదు, కాకపోతే ఇప్పుడు ఈ అలంకరణ ఎట్టుందో ఏ ఒక్కొక్క ఆడ ఒక అలంకరణ అనేది నిర్వహిస్తాం. మాకు వచ్చేది బల్కంపేట ఎల్లమ్మ, నల్లపోచమ్మ తల్లి వస్తుంది నాకు. అంటే శివశక్తులకి ఏమైనా ప్రాధాన్యత ఇస్తారు ఈ బోనాల్లో? ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత అని వాళ్ళు రూల్స్ పాటించడం జరిగింది. రూల్స్ అనేది రిజల్వ్ చేసారు. మాకు అనేది ఒక ప్రత్యేకంగా లైను, మాకు అనేది ఒక ప్రత్యేక హామీ అనేది జరగడం హామీ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా అండి, మా కుమ్మర్ల సంస్థ కుమ్మర్లందరి తరపున ఆర్బిఎం క్రియేటివ్ ఛానల్ వారికి మొదట బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఈరోజు మనకి తొలి బోనం కదా, చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? తొలి బోనం మాకు చాలా చాలా విశేషమైనది. కుమ్మరులు అనాదిగా అమ్మవారికి మట్టి కుండలో బోనం సమర్పించి ఆనవాయితీ అనాదిగా కొనసాగుతూ వస్తుంది. అదే పరంపర మేము కూడా కొనసాగిస్తున్నాం. మాకు చాలా సంతోషం ఉందండి. అంటే ఆల్రెడీ మీది తొలి బోనం అయిపోయింది అన్నారు కదా, సో ఎట్లాగా అంటే పై దాకా వెళ్ళారు కదా, ఎట్లా అనిపించింది మీకు? ఇక మేము ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటి నుంచి అమ్మవారికి పవిత్రంగా ఉంటూ బోనాలను మట్టి కుండలను తయారు చేసి రంగురంగుల రంగులను ఆ కుండకు అలంకరించి ఆ కుండలో అమ్మవారికి
అతి నిష్ఠతోటి నైవేద్యము వండి బోనం పెట్టి ఆ బొండంలో యాప ఆకులు గండదీపం పెట్టి అమ్మవారికి ఊరేగింపుగా అందరం కూడా కొండకెళ్ళి అంటే నైవేద్యం అంటే అమ్మవారికి అన్నం సమర్పించడం, భోజనం చేయించడం. అది కుమ్మర్లకు తొలి బోనము మా అదృష్టంగా మేము భావిస్తున్నామండి. అంటే మీరు తొలి బోనం అర్పించినారు కదా, నియమాలు ఏమైనా పాటిస్తారా? మీదే కాబట్టి తొలి బోనం నియమాలంటే చూడండి, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి మాకు ఒక వారం రోజుల నుంచి ఇక అమ్మవారు మనసులోనే తిరుగుతుంటే ఎప్పుడు తొలి బోనం మేము సమర్పించాలి. మానాదిగా మా పెద్దలు కూడా అతి నిష్ఠతోటి కుండలు మళ్ళీ అన్నం నైవేద్యం అనేది ఇప్పుడు బోనంలో పెడతాము, అది కూడా నిష్ఠతోటి వండి మా ఆడపడుచులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఇంటికి అన్నిటి కూడా పచ్చ తోరణాలు తోరణాలు కట్టి కాళ్ళకు పసుపు రాసుకొని అందంగా అమ్మవారు ఎలా అయితే అలంకరణకు ప్రతిరూపం అమ్మవారు. మరి మా ఆడపడుచులు ఉదయాన్నే అలంకరణ తయారయ్యి మట్టిలో ఆ బోనాన్ని తయారు చేసినటువంటి నైవేద్యాన్ని మట్టి కుండలో పెట్టుకొని ఊరేగింపుగా అమ్మవారికి బోనంగా సమర్పిస్తామండి. అంటే తొలి బోనం అయిపోయిన తర్వాత ఎక్కడ మళ్ళీ మళ్ళీ మీ బోనం? ఇప్పుడు భాగ్యనగర్ అంటే హైదరాబాద్లో మొట్టమొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదట బోనాలు సమర్పిస్తాం. మరి ఇదే రోజు మధ్యాహ్నం ట్యాంక్ బండ్లో కింద ఉన్నట్టు కనకాల కట్టమైస అమ్మవారికి కూడా 501 బోనంతో అమ్మవారికి మేము బోనాలు సమర్పిస్తాం. అక్కడ కూడా రాష్ట్రం నుంచి మా కుమ్మరులు అందరూ కూడా ఇక్కడ సమర్పించిన తర్వాత అక్కడ వెళ్తాము. అక్కడ కూడా అంగరంగ వైభవంగా ఇక్కడంటే మా కుమ్మరులతో పాటు వేరే అందరూ కూడా వేరే కుల సంఘాలు వాళ్ళందరూ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అక్కడ మాత్రం కనకాల కట్టమైసమ్మ దగ్గర కేవలం మా కుమ్మరులే ఈరోజు తొలి బోనం అంగరంగ వైభవంగా 501 బోనము సుమారుగా ఒక 2-3 వేలతోటి మా కుమ్మర ప్రజలందరూ కూడా అమ్మవారికి కొలిచిన వారికి కొంగు బంగారం అమ్మవారు అంటారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. మరి అమ్మ దయ కోసమే మేము ఈరోజు అంతా ఎక్కడో రాష్ట్రంలో దూర ప్రాంతాల నుంచి వచ్చేసి అతి నిష్ఠలతోటి అమ్మవారికి బోనం సమర్పిస్తామండి. మనకి లాస్ట్ ఇయర్ బోనానికి ఇయర్ బోనానికి ఏమైనా డిఫరెంట్ ఉందా? లాస్ట్ ఇయర్ బోనానికి ఈ సంవత్సరం బోనానికి అంటే రాష్ట్ర ప్రభుత్వము మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఈ నెల రోజుల పాటు జరిగేటువంటి బోనాలలో కొన్ని లక్షల మంది పాల్గొంటారు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కొరం ఉచిత బస్సులు అవన్నీ కూడా సౌకర్యాలు ఏర్పడ్డాయి. అందరూ కూడా విశేషంగా ఈ యొక్క బోనాల జాతరను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. వారికి రవాణా సౌకర్యం, మరి అదేవిధంగా త్రాగునీటు, మరి వాళ్ళకి టాయిలెట్లే కానీ అన్నీ కూడా ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. దుందిగల్ నుంచి గండిమైసమ్మ, అట్లాగే మేడ్చల్ జిల్లా దుందిగల్ నుంచి ఒక 150 మంది వచ్చినామమ్మ. అమ్మవారు దర్శించి తింగొని అందరినీ సల్లంగా చూడమని చెప్పి మొక్కుకొని వచ్చినమ్మ. కామ్రేడ్ ఈరమల్లు నేను. చాలా బోనాలు చూస్తుంటారు, అంటే మర్చిపోలేని బోనం ఏదైనా ఉందా మీకు? మాకా ఎప్పుడు రాలేదమ్మా, ఇదైతే చాలా బాగుంది. మేము ఎప్పుడు ట్యాగ్ మండి వెళ్ళేటోళ్ళము. ఈసారి మా తమ్ముడు బాలకృష్ణ ఇక్కడ రామంటే ఇక్కడ వచ్చినాము. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మా వాళ్ళంతా ఇంకా 150 మంది ఉన్నారు, వస్తారమ్మా. ఈరోజు మీరు నుంచి 150 మంది ఉన్నాము దుందియాల తరపు నుంచి. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అందరం మంచిగా సల్లంగా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. మేము అలాగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. తాడేపల్లిగూడెం మండలం, జగన్నాథపురం అండి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు బోనాలు? తొలి బోనం స్టార్ట్ అయింది కదా, చూడడానికి ఎట్లా ఉంది? ఈరోజు మహంకాళి అమ్మవారి బోనాలు మంచి బాగుందండి. సంబరం బాగా చేస్తున్నారు ఇక్కడ, మాకు బాగుందండి. మీరు కాళికాదేవి గెటప్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మినిమం 10 సంవత్సరాలు బట్టి కాళికాదేవి వేషం వేస్తున్నానండి నేను. ప్రత్యేకంగా ఈ బోనం కోసం అని మిమ్మల్ని పిలిపించారా, మీరే వచ్చారా? ఈ బోనాల కోసం మమ్మల్ని తాడేపల్లిగూడెం నుంచి మమ్మల్ని పిలిపించారండి. అమ్మవారి వేషాలు వేస్తామండి. అలాగే ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఎవ్రీ ఇయర్ ఇక్కడ, ఇది ఫస్ట్ సంవత్సరం అండి ఇక్కడికి. అంటే వేరే దుక్కులు హైదరాబాద్లో వేరే దుక్కులు చాలా చోట్ల ఆడాము. ఇంతగా మీ నాట్యం చూసాము, చూసినప్పుడు మీ అప్పుడు నాట్యం చేసినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా ఆ టైంలో? కాసేపు అమ్మవారి మీద ఉంటుందండి. భయంకరంగా మంటలు అవి తొక్కున కాలిన మాకు ఏమవ్వదండి, బాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు అమ్మవారు గెటప్ వేయడానికి ఏమైనా నియమాలు పాటిస్తారా? నియమాలు అంటే నిష్టగా ఉండాలి. మామూలుగా మామూలుగా
బాగానే ఉంటుందండి అంత. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. ఈరోజు మనకి తొలి బోనం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బోనం శుభాకాంక్షలు. మీరు తొలి బోనం ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు? మాకు ఇది వచ్చిందంటే చాలా అంటే ఏమైనా నియమాలు పాటిస్తారా? ఫస్ట్ ఒక పండగలాగే చేసుకుంటారు కదా. మనకి లాస్ట్ ఇయర్ బోనం భక్తుల రద్దీ ఏమైనా తగ్గినట్టు తొట్టెలు అనేది మనకి యూనిక్ మనమైతే గోల్కొండ తొలి బోనం దగ్గరికి పైన అమ్మవారి దాకా వచ్చాము. అసలు తొలి బోనం ఇక్కడ ఎందుకు సమర్పించాలో పంతులు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. నేనేం మాట్లాడాను. ఎందుకని అంటే ఒకే ఒక డౌట్ మాకు, ఇక్కడే ఎందుకని తొలి బోనం సమర్పించాలి? అది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తున్నారు? మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పూజలు వ్యవహరిస్తున్నారు? ఏం చెప్పొద్దమ్మా అది. అంటే మీ పూజ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పూజ? సంవత్సరాల నుంచి అన్న ఉండొచ్చు కానీ చెప్పొద్దు అవి అని. అంటే మనకి తొలి బోనం అంటే అనివార్యంగా వస్తుంది ఇక్కడే సమర్పించాలని. తెలంగాణలో వస్తుంది. తెలంగాణ తొలి బోనం ఇక్కడే స్టార్ట్ అవ్వాలా? ఉంటారు అంటారు, వాళ్ళతో మాట్లాడాలి. నేనేం మాట్లాడాను. అంటే రెండు మాటలు మాట్లాడితే చూసే వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపిస్తుంది ఈరోజు తొలి బోనం స్టార్ట్ అయింది కదా? తెలంగాణలో బోనాలు మరియు విపరీతంగా సూపర్ ఉంది మేడం. మహంకాళి బోనాలు మేము చాలా దూరంకి వెళ్ళి బీరెడ్డికి వెళ్ళి వచ్చాము మేము, కానీ చాలా మంచిగా ఉంది మేడం బోనాలు. మహంకాళి బోనాలు సూపర్. మరి ఈరోజు స్టార్ట్ అయింది కదా, ఇంకా ఈరోజు నైట్ ఇంకా బాగుంటుంది మేడం, చాలా సూపర్గా ఉంటుంది ఈరోజు. ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా లాస్ట్ ఇయర్కి ఇప్పుడు? ఏం లేదు, మంచిగా ఉంది మేడం. ఎవరైనా ఇట్లనే ఉంటుంది మేడం. చాలా ఇంకా పబ్లిక్ బాగా వస్తారు, ఇంకా ఎక్కడి నుంచి వస్తారు జనాలు. చాలా అమ్మవారి కోసం చాలా మొక్కుబడి కాబట్టి అందరూ వస్తారు చాలా మంది ఎక్కడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. బోనాల శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సింపుల్. చూడడానికి ఎట్లా అనిపిస్తుంది బోనాలు? మీరు చాలా రోజుల తర్వాత నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం రావడం ఇక్కడ. ఎందుకంటే మీరు తెలంగాణ కాదా? తెలంగాణనే మేడం, కానీ ఎప్పుడు రాలేదు. మరి ఫస్ట్ టైం వచ్చారు కదా, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా బాగుంది మేడం, చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కూడా మంచిగా ఉంది. నార్మల్గా చూడడానికి వచ్చారా, బోనం తీసుకొచ్చారా మీరు కూడా? చూడడానికి వచ్చినాం మేడం, మా బీరెడ్డి సైడ్ ఉంటాం, చూడడానికి వచ్చినాం. థ్యాంక్ యూ అండి.